ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపించాలి. ఎందుకంటే ప్రజలకి కూడా చాలా సందర్భాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంటుంటారు మరుపు అన్నది. కానీ మరుపు కాదు, మేము ప్రజలకి తెలియజెప్పాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మీకు పెడుతున్నాను. ఈరోజు చూపిస్తున్నాను. ఒకసారి ఫస్ట్ వీడియో ప్లే చేయండి. ఇక్కడ మిర్చి రైతుల పరామర్శ, అది గుంటూరులోని 19 ఫిబ్రవరి 2025లో పరామర్శ పేరుతో మిర్చి రైతుల్ని గురించి పరామర్శ పేరుతో గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు. అయితే మీరు అక్కడ చూస్తే మిర్చి రైతులు అంటే ఏ రైతులైనా అవనవసరం, ఎవరైనా ప్రజాప్రతినిధులు వస్తున్నారంటే ఎంతో కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. కానీ మిర్చి రైతుల పరామర్శ పేరుతో మిర్చి రైతుల్నే తన దగ్గరున్న సెక్యూరిటీ వాళ్ళ చేత, బౌన్సర్ల చేత కొట్టించడం. ఒక్కసారి బయటికి వెళ్తే ఒక్కసారి ప్లే చేయను. టెక్కీల్ని కూడా దొంగతనం చేయటం అంటే అంత దారుణమైన పరిస్థితి అండి. ఒక పక్క నుంచి మిర్చి రైతుల్ని పరామర్శిస్తున్నామని చెప్పి బల ప్రదర్శనలు చేయటం, దానికి కొన్ని గంటల పాటు రోడ్ల మీద బల ప్రదర్శన చేసి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ మిర్చి రైతుని కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు, ఏ మిర్చి రైతుని పరామర్శించే పరిస్థితి ఉండదు. కానీ అక్కడ మిర్చి రైతులనే కొడతారు, తిరిగి అక్కడ ఉన్న మిర్చి బస్తాలని కూడా, టెక్కీల్ని కూడా దొంగతనాలు చేసే పరిస్థితులు కనిపిస్తాయి. మీరు ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ప్రజలకి? ఇలాంటి పరామర్శల పేరు మీద ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఒకసారి ఇక్కడ మీరు చూడండి, దగ్గర ద్రాప్తాడు పోల్పల్లి దగ్గర ఇంచుమించుగా, అంటే హెలికాప్టర్, అదో పెద్ద నాటకం. ఒక సిఐ మీద దాడి చేస్తారు, హెలికాప్టర్ మీద అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో దాడి చేశారని చెప్పి ఒక నాటకం ఆడతారు. ఆ రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. అది చాలా దూరం, బెంగళూరు నుంచి కొంచెం దూరం, ఆ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు హెలికాప్టర్లో రండి, హెలికాప్టర్లో వెళ్ళండి అని చెప్పి పోలీసులు చాలా క్లియర్గా వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. ఇట్స్ నాట్ ఇన్స్ట్రక్షన్, రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే హెలికాప్టర్లో వచ్చినట్టు వచ్చి హెలికాప్టర్ అక్కడ పెట్టి వాళ్ళ తాలూకా కార్యకర్తలతోనే ఆ హెలికాప్టర్ దగ్గర, నిజంగా ఒక హెలికాప్టర్ దగ్గర అంతమంది జనాలు ఉండొచ్చా అండి? ఒకసారి మీరే చూడండి. ఒకసారి ఇది మేము ఎస్టాబ్లిష్ చేయాలి, చూపించాలి, ప్రజలకి చూపించాలి వాళ్ళ తాలూకా నైజాన్ని. అంతమంది ఆ హెలికాప్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళు నానా బీభత్సం సృష్టిస్తే మళ్ళా దాని పేరు మీద అక్కడి నుంచి బల ప్రదర్శనగా బెంగళూరు వెళ్ళిన పరిస్థితి. అంటే అక్కడ కూడా వాళ్ళు ఏదో ఫ్యాక్షన్ విషయంలో అక్కడ అతను ఆ ఫ్యాక్షన్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి పరామర్శకి వెళ్తే వాళ్ళు అక్కడ కూడా బల ప్రదర్శన చేస్తారు. ఇది వీళ్ళ తాలూకా నైజం ఒక పక్క నుంచి చెప్పాలి. నెక్స్ట్ ఒక ఇన్సిడెంట్ ఇక్కడ చూస్తే మనకి పొగాకు రైతులు, ఆ పొగాకు రైతులు ఎంత బాధపడి పండిస్తే ఆ పంటను తీసుకొచ్చి కాలు కింద తొక్కుతూ అది ఎందుకు పనికి రాకుండా చేసిన పరిస్థితులు మనం గమనించాలి. పేరుకి పరామర్శ, బయటకు వస్తే మహిళల మీద విచక్షణ రహితంగా రాళ్ళు రువ్వి దాడి చేసి అడ్డుపడిన పోలీసుల్ని సైతం లెక్క చేయకుండా దాడి చేశారంటే వీళ్ళ తాలూకా నైజాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని మీ అందరికీ కూడా నేను క్లియర్గా అందుకే ఒకసారి చూపిస్తున్నాను.